హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వావ్ ఎంఆర్ఎస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో షుడ్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో షుడ్ హ్యావ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ మనం ఎప్పుడు ఉపయోగించాలంటే ఏదైనా ఒక పని చేసి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో షుడ్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉపయోగించాలి. సో మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఇక్కడ ఒక తెలుగు సెంటెన్స్ తీసుకున్నాను. అదేంటంటే, నేను హైదరాబాద్ వెళ్ళి ఉండాల్సింది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ షుడ్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. మళ్ళీ ఒకసారి, నేను హైదరాబాద్ వెళ్ళి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. సో ఇది ఫ్రెండ్స్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 గురించి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మన దగ్గర చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. మీరు ఏవైతే ఈ 50 స్ట్రక్చర్స్ ఉన్నాయో వీటిని పూర్తిగా నేర్చుకున్నట్టయితే మీరు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడతారు ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకండి ప్లీజ్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.